ప్రత్యక్షమైన మొదటి జ్యోతిర్లింగం వారణాసి అని నమ్ముతారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దాని స్థలంలో జ్ఞాన్వాపి మసీదును నిర్మించాడు. ప్రస్తుత నిర్మాణాన్ని 1780లో ఇండోర్కు చెందిన మరాఠా పాలకుడు అహిల్యాబాయి హోల్కర్ ప్రక్కనే నిర్మించారు. 1983 నుండి ఈ ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి నిర్వహిస్తోంది. ఆలయాన్ని ధ్వంసం చేయాలనే ఔరంగజేబు పథకం గురించి వార్త తెలియగానే ఆలయ ప్రధాన పూజారి శివలింగంతో పాటు జ్యోతిర్లింగాన్ని ఆక్రమణదారుల నుండి రక్షించడానికి ఆలయానికి కొన్ని గజాల దూరంలో ఉన్న బావిలో దూకినట్లు నమ్ముతారు. కాశీలోని కొంతమంది స్థానికులు శివలింగాన్ని రక్షించే ప్రక్రియలో పూజారి తన ప్రాణాలను త్యాగం చేశాడు. పూజారి చనిపోలేదు మరియు బావిలో కూడా బ్రతికాడు, ఎందుకంటే శివుడు పూజారికి సహాయం చేశాడు. లింగం స్వయంభూ, అది తొలగించబడదు, కాబట్టి శివుడు స్వయంగా జ్యోతిర్లింగాన్ని రక్షించడంలో పూజారికి సహాయం చేశాడు. చారిత్రక ఆధారాల ప్రకారం 4-5 శతాబ్దాల మధ్య కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణం జరిగింది. విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. 6వ శతాబ్దంలో మన దేశ పర్యటనకు వచ్చిన చైనా యాత్రికుడు హ్యుయెన్ తసాంగ్ కూడా వారణాసి ఆలయం గురించి ప్రస్తావించాడు. 1194లో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆలయాన్ని కూల్చేసినట్టు చెబుతున్నారు. 1211లో ఆలయాన్ని పునరుద్ధరిస్తే మళ్లీ 1489 నుండి 1517 మధ్య సికందర్ లోధి హయాంలో కూల్చేశారు. అక్బర్ హయాంలో మళ్లీ పునరుద్ధరించిన ఆయన కుమార్తె ముస్లిం కుటుంబానికి కోడలుగా వెళ్లిందన్న కారణంతో అప్పట్లో బ్రాహ్మణులు ఆలయాన్ని బహిష్కరించారు. 1585లో అక్బర్ హయాంలో మరోసారి కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని పునరుద్ధరించారు. ఔరంగజేబు మొఘల్ సింహాసనం సొంతం చేసుకున్న తర్వాత 1669లో మరోసారి ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారట. అయితే ఆఖరి దండయాత్ర అంటే ఔరంగజేబు హయాంలో దండయాత్ర ఆలయంలో దండయాత్ర జరుగుతున్నప్పుడు అక్కడున్న పూజారి శివుడిపై భక్తితో పాటు ఆలయంలో ఉన్న బావిలో దూకేశారని, ఇప్పుడు బావిలో ఉన్న శివలింగం అదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆలయాన్ని పూర్తిగా కూల్చకుండా మసీదు నిర్మించడం వల్లే గోడలపై దేవుడి బొమ్మలు అలాగే ఉండిపోయాయనే వాదన వినిపిస్తోంది.